ప్రస్తుతం నాగార్జున కుటుంబంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి నాకు ఊహించని షాక్గా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ను తన ఇద్దరి కొడుకులతో షేక్ చేయాలని నాగార్జున అఖిల్ సినిమా ద్వారా చేసిన ప్రయత్నం వికటించడంతో నాగ్ ఇక తన కొడుకులపై ఆశలు పెట్టుకోకుండా తన స్పీడ్ పెంచి సోగ్గాడే చిన్ని నాయన ద్వారా 50 కోట్ల హీరోగా మారిపోయాడు. అయితే తన కొత్త సినిమాల విషయంపై దృష్టి పెడుతూ మళ్ళీ తన కొడుకుల సినిమాల గురించి ఆలోచిస్తున్న నాకు ఒక అనుకోని సంఘటన ఎదురైందని టాక్. అఖిల్ రెండో సినిమా గురించి నాగార్జున ఆలోచనలు చేస్తూ ఉంటే ఊహించని విధంగా చైతుతో సినిమాలు చేయాలని చాలామంది దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారని ఫిలిం నగర్ టాక్. అంతేకాదు ప్రస్తుతం అఖిల్తో సినిమాలు చేస్తాము అని నాగార్జున వద్దకు వస్తున్న దర్శక నిర్మాతల కన్నా నాగ చైతన్యతో సినిమాలు చేస్తాము అని మోజుపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని టాక్. దర్శకుడు శ్రీవాస్ దగ్గర నుంచి ఒక మంచి సబ్జెక్ట్ ఉందని రకుల్ జోడీగా సినిమా చేద్దామని అంటుంటే సెల్వరాఘవన్, హరీష్ శంకర్లు నాగ చైతన్య కోసం కథలు రాసుకుని రెడీగా ఉన్నారట. ఆఖరికి నాగార్జునకు ఊహించని ఘన విజయాన్ని ఇచ్చిన సోగ్గాడే చిన్ని నాన్న దర్శకుడు కూడా అఖిల్తో కంటే వెంటనే నాగ చైతన్యతో సినిమాను చేయడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చైతన్యకు ఏర్పడిన అనుకోని క్రేజ్కు ఆనందపడుతూనే అఖిల్ విషయంలో ఎటువంటి దర్శకుడిని వెతకాలి అన్న షాక్ లో నాగార్జున ఉన్నట్లు ఫిలిం నగర్ గాసిప్. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి